హైడ్రా హైదరాబాద్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏదో ఉంది, దానికి ఒక పేరు ఏదో ఉంది. హైడ్రా అని ఒకటి పెట్టి తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్లు మొత్తం కూల్చిపడేస్తున్నారు. హైదరాబాద్లో కాలువలు ఆక్రమించుకున్న వాళ్ళు, చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు, గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు, మీనా భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు, ఇక నీటి పారుదలకి సంబంధించిన ఎక్కడెక్కడైతే పార్కులకు సంబంధించిన ఎక్కడెక్కడైతే ఆక్రమించారో మొత్తం కూల్చుకుంటూ పోతున్నారు హైడ్రా పేరు మీద. అది ఒక అందుకు మంచిదే. అట్లీస్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మొత్తం పడగొడుతున్నారు. ఏమో నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు వస్తే కాంగ్రెస్ వాళ్ళు పడగొడతారు, సరిపోద్ది. ఓకే, ఎక్కడైతే వీళ్ళు ఆక్రమించుకున్నారో గవర్నమెంట్ ల్యాండ్లు ఇవన్నీ కూలిపోతాయి మొత్తం, సరిపోద్ది అప్పుడు. సరే, ఎనివే ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి నోటీస్ ఇచ్చారని చెప్పి ఎవరో బాగా ప్రచారం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి అంటే హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్న ఇంటికి నోటీస్ ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఓకే, రంగనాథ్ గారు ఏం చెప్పారంటే అదంతా పుకారు, నమ్మకండి, మేమేమి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కోల్చమని చెప్పి మేమేమి అది నోటీస్ ఏమి ఇవ్వలేదు అన్నారు. ఒకవేళ నిబంధనలకు అతిక్రమిస్తే నోటీస్ కూడా లేకుండా పడగొడతామంటున్నాడు. సింపుల్గా వాళ్ళు నోటీస్ కూడా ఇవ్వట్లా, పడగొట్టేస్తున్నారు డైరెక్ట్గా పోయి. వీళ్ళు ప్రచారం, తెలుగుదేశం మీడియా ప్రచారం చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎఫ్టీఆర్లో ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, సో నోటీస్ ఇచ్చారు, పడగొట్టబోతున్నారు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో చేయబోతున్నారు, ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా దట్ ఈస్ అ ఫేక్ న్యూస్. అయితే అలాంటి హైడ్రా లాగానే హైదరాబాద్ డిజాస్టర్ అయితే ఏది ఆంధ్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో, రెస్పాన్స్ పేరుతో ఏది ఏడ్రాను ఏదో ఒకటి పెట్టి దాన్ని ఆంధ్రప్రదేశ్లో బిల్డింగులు కూల్చాలి కదా. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా బిల్డింగులు కూల్చాలి కదా. కానీ లోకేష్ గారిని ఒక జర్నలిస్ట్ అడిగాడు, హైదరాబాద్లో హైడ్రా పేరు మీద చేస్తున్నటువంటి ఈ డిమాలిషన్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని మీరు ఆంధ్రప్రదేశ్లో చేస్తారంటే లేదు, మేము అలాంటిది ఏం చేయట్లేదు, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎలా చేస్తారు అని అంటున్నారు లోకేష్ గారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జోలికి వెళ్ళరు. అలా వెళ్తే 90% బిల్డింగ్స్ ఈ తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ బిల్డింగ్లే పోతాయి మొత్తం. ఈ హైడ్రా లాగా ఏ ఆర్డరానో ఏదో పెట్టాడు అనుకోండి, ఫస్ట్ తెలుగుదేశానికి సంబంధించిన చాలా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కూల్చాల్సి వచ్చింది, భూ ఆక్రమణ జరిగినటువంటి ప్రాజెక్టులు కూల్చాల్సి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అది చేయరని నాకు అర్థమైంది. మీరు నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి అనేది ఉంటే, గవర్నమెంట్కి నిజంగా అరే పక్కన తెలంగాణ గవర్నమెంట్ చేయగా మనం ఎందుకు చేయకూడదు అని మీకు అనిపిస్తే మీరు ఇమ్మీడియట్గా ఇట్లా అలాంటిది ఒకటి ఇక్కడ పెట్టి ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ మొత్తం బిల్డింగులు, పార్కులు, హోటళ్ళు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నాయి మొత్తం మీరు పడగొట్టగలరా? వైఎస్ఆర్సీపీ ఆఫీసుని పడగొట్టంత ఈజీ కాదు అది. వైఎస్ఆర్సీపీ ఆఫీసుని పడగొట్టారు కదా అధికారంలోకి రాగానే, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రజావేదిక పడగొట్టారని చెప్పి దానికి ఇన్ రెస్పాన్స్ టు దట్ వచ్చే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అది అంత ఈజీ కాదు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన హైడ్రా లాగా ఆర్డర్లు పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నడిపేదే రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇప్పుడు జరిచేది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అది కుదరదు. ఆ జర్నలిస్ట్ పిచ్చాడు కాబట్టి అడిగాడు అక్కడ, నా తెలిసిన వరకు. ఓకే, నేను మరి రిక్వెస్ట్ చేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు కూడా పట్టండి, మీరు కూడా ఇక్కడ పెట్టండి, మీరు కూడా ప్రారంభించండి. ఇక్కడ ప్రభుత్వ భూముల్ని కాపాడాలన్నా, అసైన్డ్ భూముల్ని కాపాడాలన్నా సరే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ విజయవాడ ఆల్రెడీ మునిగిపోయింది. నిన్న ఈరోజు వర్షాలతో మునిగిపోతుంది, మొత్తం మునిగిపోయింది విజయవాడ. అమరావతి కూడా మునిగిపోయింది అని ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ చెప్పారు కదా. అమరావతి మునిగిపోయిద్ది నా ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇట్లా వర్షాకాలం వచ్చిందంటే అమరావతి కూడా ప్రాబ్లం అయింది.
అనే కదా అర్థం. కాబట్టి ఎక్కడెక్కడ ఈ ఎఫ్టీఎల్‌లో ఉన్నాయో అక్కడ కన్‌స్ట్రక్షన్ చేయకూడదు నంబర్ 1. నంబర్ 2 ఆల్రెడీ అట్లాంటి కన్‌స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని డిమాలిష్ చేయమని కదా అర్థం. రైట్. మరి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ లెట్ అస్ సీ వాట్ దే డూ. ఓకే. థ్యాంక్ యూ.